హాయ్ ఫ్రెండ్స్, పీబీఎన్ స్టోరీస్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ పేరు ఒక చిన్న యూట్యూబర్ కళ. ఒక ఊరిలో అరవింద్ అనే యువకుడు ఉండేవాడు. అతనికి ఒక పెద్ద కళ. ఒకరోజు నా పేరు కూడా యూట్యూబ్లో అందరికీ తెలియాలి. ఆ కళతో ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. మొదటి రోజు కామెడీ వీడియోలు అప్లోడ్ చేశాడు. రెండో రోజు పాటలు పాడాడు. మూడో రోజు డాన్స్ వీడియోలు అప్లోడ్ చేశాడు. నాలుగో రోజు మోటివేషన్ వీడియోలు పెట్టాడు. ఐదవ రోజు క్రైమ్ స్టోరీ చెప్పాడు. ఆరో రోజు ట్రావెల్ వీడియోస్. ఏడో రోజు ఫన్నీ వీడియోస్. అంటే కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి ఏ స్టోరీ చెప్పాలో తెలియదు. ఏది తోస్తే అదే స్టార్ట్ చేస్తారు. అలాగా రాత్రింబవళ్ళు కష్టపడేవాడు. అలాగే చిన్నగా ఒక నెల గడిచింది. తర్వాత 3 నెలలు గడిచాయి. ఆ తర్వాత 6 నెలలు గడిచాయి. అలాగే చిన్నగా చేసుకుంటూ డైలీ అలాగే కష్టపడుతూ చిన్నగా 1 సంవత్సరం పూర్తయింది. అతని ఛానల్లో ఇంకా 100 మంది సబ్స్క్రైబర్లు కూడా రాలేదు. ప్రతి వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆశగా ఫోన్ చూస్తుండేవాడు. ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేస్తారేమో అని ఆశగా చూస్తూ ఉండేవాడు. కానీ సమాధానం మాత్రం నో న్యూ సబ్స్క్రైబర్స్. అయినా అతను ఆగలేదు. ప్రతిరోజు వందలాది యూట్యూబర్లు వీడియోలు చూసేవాడు. వారి వీడియోలకు లైక్ చేసేవాడు, కామెంట్ చేసేవాడు, వారికి సబ్స్క్రైబ్ చేసేవాడు. ఒక్కరోజు 10 మంది, మరుసటి రోజు 50 మంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళకి ఎవరు ఏ వీడియో పడితే ఆ వీడియోకి చూసేవాడు, లైక్ చేసేవాడు, కామెంట్ చేసేవాడు, షేర్ చేసేవాడు, సబ్స్క్రైబ్ కూడా చేసేవాడు. అలాగే 10,000 మందికి సబ్స్క్రైబ్ చేశాడు. అతని మనసులో ఒక ఆశ, ఇందులో కొందరైనా నా ఛానల్ చూసి నన్ను కూడా సబ్స్క్రైబ్ చేస్తారేమో. కానీ 10,000 మందిలో కేవలం సంవత్సరం కష్టపడితే 100 మంది మాత్రమే అతనికి తిరిగి సబ్స్క్రైబ్ చేశారు. మిగిలిన 9,900 మంది అతనికి ఉనికిని కూడా గుర్తించలేదు. ఒకరోజు అరవింద్ చాలా బాధపడ్డాడు. నేను మీ వీడియోలు చూస్తున్నాను, నేను మీకు సపోర్ట్ చేస్తున్నాను, కానీ నన్ను ఎందుకు ఒక్కసారి కూడా చూడలేదని నిశ్శబ్దంగా ఏడ్చాడు. కొద్ది రోజుల తర్వాత అతనిలాగే వినోద్ అనే యూట్యూబర్ కనిపించాడు. అలాగే మళ్ళీ ఇంకొకరు విజయ్, ఇంకొకరు అజయ్, అలాగే 100 మంది చిన్న యూట్యూబర్లు కలిసి మాట్లాడుకున్నారు. మన పరిస్థితి ఏంటి, ఏం చేసినా, ఎంతమందికి లైక్ చేసినా సబ్స్క్రైబ్ చేసినా మనల్ని ఎవరు పట్టించుకోవటం లేదు. వారందరిది ఒకే బాధ. మనమే అందరికీ సపోర్ట్ చేస్తున్నాం, కానీ మనల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. అప్పుడు చిన్న యూట్యూబర్లు అందరూ కలిసి ఎక్కడెక్కడ వాళ్ళందరినీ పోగు చేసి ఓ రోజు మీటింగ్ పెట్టి దీని గురించి ఏదైనా చెయ్యాలా, ఏదో ఒకటి చేయాలని మాట్లాడుకోవాలని ట్రై చేశారు. అప్పుడు వారిలో ఒకడు ఇలా అన్నాడు, నేను ఒక్కనే 10,000 మందికి సబ్స్క్రైబ్ చేశాను. మరొకడు నేను అలాగే, మూడవవాడు నేను అలాగే, ఇలా అందరం సబ్స్క్రైబ్ చేశాం. 100 మంది కూడా ఒక్కొక్కరు 10,000 మందికి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళే ఉన్నారు. 100 × 10,000 10 లక్షల సబ్స్క్రైబర్స్. అప్పుడు అందరికీ ఒకే విషయం అర్థమైంది, పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు మనల్ని సపోర్ట్ చేయడం లేదు. వాళ్ళు వాళ్ళ ఛానల్ని చూసి, వాళ్ళ కంటెంట్ చూసి వచ్చిన వాళ్ళే అని అనుకుంటున్నారు, కానీ తర్వాత మనల్ని సబ్స్క్రైబ్ కనీసం ఒక చిన్న మెసేజ్ కానీ, హాయ్ అని కానీ, రిప్లై కానీ ఇవ్వడం లేదు. పెద్ద ఛానల్ వాళ్ళు కనీసం మనలాంటి వాళ్ళకి వాళ్ళ సంపాదన ఏదో, వాళ్ళ నెక్స్ట్ వీడియో ఏం పెట్టాలా, తర్వాత ఏం పెట్టాలా, తర్వాత ఏం సంపాదించుకోవాలా, ఏం చేయాలని ఆలోచిస్తారు, కానీ
కనీసం మరి అతని దగ్గర ఉన్న 1,00,000 మంది సబ్స్క్రైబర్లలో ఏ ఒక్కడికైనా హాయ్ అని కానీ, మెసేజ్ కానీ, ఒక చిన్న ఐడియా కానీ కనీసం పట్టించుకోవడం లేదు. ఇలా మీటింగ్ పెట్టి మాట్లాడుకుంటూ ఉండగా ఒకళ్ళు లేచి ఇలా అన్నాడు, పెద్ద ఛానల్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళలో మనలాంటి చిన్న క్రియేటర్లు కూడా ఎంతోమంది ఉన్నారు. ఒకరోజు వాళ్ళు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. మనల్ని నిజంగా గౌరవించి సపోర్ట్ చేసిన వాళ్ళకు మాత్రం మన సబ్స్క్రైబర్ ఉంటుంది. మనల్ని ఒక్కసారి కూడా గుర్తించిన వాళ్ళకి మాత్రం అవసరమైతే అన్సబ్స్క్రైబ్ చేద్దాం. ఆ నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్కరూ చెక్ చేసుకొని ఎవరెవరైతే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళందరినీ ఉంచుకొని మనల్ని పట్టించుకొని సబ్స్క్రైబర్స్ మొత్తాన్ని అన్సబ్స్క్రైబ్ చేయడం ప్రారంభించారు. అప్పుడు కొందరు పెద్ద యూట్యూబర్లు వాళ్ళ లక్షలలో ఉన్న సంఖ్యల్ని వేలలోకి పడిపోవడానికి గమనించారు. అప్పుడు వారికి ఒక విషయం అర్థమైంది, సంఖ్యలు పెద్దవైనా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ విలువ చాలా పెద్దది. ఎందుకంటే ఒక సబ్స్క్రైబర్ కూడా ఒక మనిషే, అతనికి ఆశ ఉంటుంది, అతనికి ఒక కళ ఉంటుంది, అతనికి ఒక ఛానల్ ఉంటుంది, అతనికి ఒకరోజు ఎదగాలని కోరుకుంటుంది. మీకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరిని గుర్తించుకోండి. తిరిగి సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు. బాధ్యత ఎవరికి లేకపోయినా చిన్న క్రియేటర్లని గౌరవించడం, లేదా వారి కంటెంట్కి ఒక హాయ్ అని ఒక్కసారి అని చూసి ప్రోత్సహించడం మంచి కమ్యూనిటీ నిర్మిస్తుంది. ప్రతి పెద్ద యూట్యూబర్ ప్రయాణం కూడా ఒక చిన్న సబ్స్క్రైబ్తోనే ప్రారంభమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ కథ మీ అందరికీ నచ్చితే దయచేసి మా బాధ అర్థం చేసుకొని మాకు కూడా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.